నమస్తే, వెల్కమ్ టు విఎంఆర్ లాజిక్స్. నేను మీ జ్యోతి. ఈరోజు ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, మన విఎంఆర్ లాజిక్స్ యొక్క సక్సెస్ సాగాలో భాగంగా ఎన్నో వేలాది స్టూడెంట్స్ వాళ్ళ యొక్క ప్యాషనబుల్ డిపార్ట్మెంట్స్లో నచ్చిన రోల్స్లో ప్లేస్ అయ్యి మన ముందుకు వస్తున్నారు. సో అలాంటి స్టూడెంట్స్లో వన్ ఆఫ్ ద స్టూడెంట్ ఒక ఆనిముత్యం డి తేజస్విని గారు. ప్రీవియస్ 2022 నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా, సివిల్ ఎస్ఐగా ప్లేస్ అయ్యి ఇప్పుడు ప్రెజెంట్ ట్రైనీగా ఉన్నారు. సో ఆవిడని మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ప్రెజెంట్ ట్రైనీగా ఉన్నారు కదా, సో 1 వీక్ సెమిస్టర్ హాలిడేస్ పరంగా ఆవిడ హైదరాబాద్ విజిట్ చేయడం జరిగింది. సో సార్ని కలిసినప్పుడు వీడియో చేస్తామని చెప్పడంతో మీ ముందుకి మీ అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి ఈ వీడియోతో ఆవిడ మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. ఓకే, లెట్స్ వెల్కమ్ తేజస్విని గారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మేడం. సో మీ యొక్క సక్సెస్కి మొత్తం రీజన్స్ ఏమున్నాయి, కారణాలు ఏంటి, అండ్ మీకు ఒక ఇన్స్పిరేషన్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ సెక్టర్లోకి వస్తున్నారంటే వాళ్ళకి ఏదో ఒక ఇన్స్పిరేషన్తోనే వస్తారు. ఆ ఇన్స్పిరేషన్ ఏంటి, సో అందులో విఎంఆర్ లాజిక్స్ యొక్క పాత్ర ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఒకసారి డీటెయిల్గా చెప్తే అంటే మీలాగా ఇంకా రావాలనుకున్న వాళ్ళు, పైకి రావాలనుకున్న వాళ్ళందరికీ కూడా ఇన్స్పైరింగ్గా ఉంటుంది. అండ్ మీ సక్సెస్ స్టోరీనే కాదు, మీరు ఫేస్ చేసిన ఏదైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఫెయిల్యూర్స్ నుంచి కూడా నేర్చుకుంటారనమాట. సో అంటే ఫెయిల్యూర్స్ నుంచి నేర్చుకునేదే ఎక్కువ గుర్తుంటుంది ఎవరికైనా. అలాంటి పాయింట్స్ ఏమైనా ఉంటే అందరికీ చెప్పండి. ఒక్కరు ఇన్స్పైర్ అయినా కానీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. ఓకే, మీ స్టోరీ చెప్పడానికంటే ముందు ఐ ఇన్వైట్ our విఎంఆర్ లాజిక్స్ డైరెక్టర్ సార్, విఎంఆర్ సార్, టు ఫెలిసిటేట్ హర్. సార్ ప్లీజ్ ఇన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ తేజస్విని. And small memento from VMR Logics. థ్యాంక్ యూ సార్. So first thing guys, తేజస్విని ఆఫ్లైన్లో మా దగ్గర స్టూడెంట్ అండి. ఆఫ్లైన్లో ఆల్మోస్ట్ తను 6 months to 8 months ట్రైనింగ్ తీసుకుంది మా దగ్గర. తను నేను రోజు క్లాస్లో క్వశ్చన్ అడిగేవాడిని. ఇన్ఫ్యాక్ట్ క్లాస్ 3 hours ఉంటే ఒక 1 hour నుంచునేదేమో. ప్రతిరోజు ఏదో క్వశ్చన్ ఆమె యాక్చువల్గా ఆన్సర్ చెప్పిద్ది అని తెలిసి ఏదైతే ఆన్సర్ చెప్పలేకుండా ఇంకా కష్టమైన క్వశ్చన్ అడిగేవాడిని. తనకి ఏంటంటే కాన్ఫిడెన్స్ ఉండేది, సార్ నేను చెప్తాననేసి. నేను ఆ కాన్ఫిడెన్స్ని ఇంకా కొంచెం తగ్గించేవాడిని ఫస్ట్. అప్పుడు తర్వాత చెప్పేవాడిని, చూడమ్మా నీ కాన్ఫిడెన్స్ ఇంకా పెరగాలి, నువ్వు ఎప్పుడైతే మళ్ళీ డ్రాప్ అవుతున్నావో అది అవ్వకూడదు, ఇంకా నువ్వు పైకి రావాలనేసి చాలా హార్డ్ క్వశ్చన్ అడిగేవాడిని. దాంతో ఆమె ఏంటంటే క్లాస్లో ఒక ప్రెస్టేజ్ తీసుకుని ఈరోజు సార్ ఏ క్వశ్చన్ అయినా నేను చెప్పాలి అలా తీసుకునేది యాక్చువల్గా. సో ఇప్పుడు ఆమె సక్సెస్ ఎలా సాధించింది, ఈ ఎస్ఐ ఎలా అయింది, ఈ ఎస్ఐ అవ్వటంలో ఆమె ఎన్ని కష్టాలు అంటే మధ్యలో ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చి ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసి తన గోల్ సాధించింది. యాక్చువల్గా అంతకుముందు కానిస్టేబుల్ ఈ అమ్మాయి కానిస్టేబుల్గా కానిస్టేబుల్ జాబ్ వదిలేసి ఎస్ఐ ప్రిపేర్ అయింది. సో చాలామంది అప్పుడు ఈ కానిస్టేబుల్ జాబ్ ఎందుకు వదిలేస్తున్నావు, ఉన్న జాబ్ వదిలేస్తున్నావు అని ఎన్నో అన్నారు ఆ అమ్మాయిని. బట్ అప్పుడు కూడా నాకు ఫోన్ చేసింది. సో ఫోన్ చేసి అడిగింది అప్పుడు, కానిస్టేబుల్ జాబ్ ఉంది వదిలేద్దాం అనుకుంటున్నా అని చెప్పి. సో నో ప్రాబ్లం, యూ కెన్ లీవ్ ఇట్, నాకు నీకున్న టాలెంట్కి వస్తుందమ్మా, నో ప్రాబ్లం, డేర్గా వదిలేయచ్చు అని చెప్పాను. జనరల్గా ఏంటంటే చాలామంది ఏంటంటే ఆల్రెడీ శాలరీ వస్తుంది, కానిస్టేబుల్ చేస్తున్నాను, లీవ్ పెట్టి రావడం ఒక ఎత్తు అయితే వదిలేసి రావడం ఇంకో ఎత్తు. సో ఆ డేర్ స్టెప్ తీసుకోవడం కూడా చాలా ఇదండి. సో అలాంటి ఆమె ఇప్పుడు మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం ఎలా ఆమె చదువుకుంది, ఆమె ఎలా ఈ గోల్ అచీవ్ అయింది, తను డ్రీమ్ జాబ్ ఎలా తెచ్చుకుంది అనేది ఆ మాటలో విందాం. సో తేజస్విని, డెఫినెట్గా నువ్వు మా ఎవరైతే ఈ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళందరూ కూడా మోటివేట్ అయ్యి నిన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని వాళ్ళు కూడా వాళ్ళ డ్రీమ్ జాబ్ సాధించాలి. నువ్వు ఎలా ప్రిపేర్ అయ్యావు, ఏ బుక్స్ ఫాలో అయ్యావు, ఏ క్వశ్చన్ ఇక్కడ విఎంఆర్ రాసి దానికి నీకు ఎలా సహాయం చేసింది అవన్నీ కూడా చెప్పాలని కోరుకుంటాను. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. అండ్ కంగ్రాట్స్. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డి తేజస్విని. రీసెంట్గా నేను ఏపీ ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను. ప్రజెంట్ ఇప్పుడు ట్రైనింగ్ జరుగుతుంది. 6 months అయిపోయింది. ఫస్ట్ సెమిస్టర్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. ఇంకా హాలిడేస్ ఇవ్వడం వల్ల నేను మా సార్ని మీట్ అవ్వడానికి వచ్చాను. రిజల్ట్స్ వచ్చాక మీట్ అవుదాం అనుకున్నాను కానీ అది కుదరలేదు. సో మళ్ళీ సార్ని ఎలా అయినా మీట్ అవ్వాలని చెప్పేసి నేను డైరెక్ట్గా హాలిడేస్లో ఫస్ట్ సార్ దగ్గరికే రావడం జరిగింది. బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి వచ్చాను. అసలు ఫస్ట్ నేను కాంపిటేటివ్లోకి వచ్చిన తర్వాత నాకు అసలు ఏమీ తెలీదు. రియల్గా చెప్పాలంటే అడిషన్స్ కూడా రాని ఒక క్యాండిడేట్ నేను. అడిషన్స్ కానీ, సబ్ట్రాక్షన్స్ కానీ, మల్టిప్లికేషన్స్ కానీ ఏది కూడా రాదు. అయినా సార్ క్లాస్లో నన్ను లేపేవాళ్ళు, లే తేజ్ని లే అని చెప్పేసి ఊరికే నన్ను ప్రతిసారి లేపుతుంటే ఏంటి సార్ ఊరికే నన్నే లేపుతున్నారు, అసలు నాకు జాబ్ వస్తుందా రాదా అని అనిపించేది.
ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళు చెప్పడం విన్నాను, సార్ ఎవరికైతే పడుతుంటుందో ఆ క్యాండిడేట్స్ని మాత్రమే సెలెక్ట్ చేస్తారు అని చెప్పినప్పుడు అప్పటి నుంచి నేను నేర్చుకోవడం స్టార్ట్ చేశాను సబ్జెక్ట్. ఈరోజు నేర్చుకుంటే రేపు చెప్పచ్చేమో అని చెప్పేసి ఏ క్వశ్చన్ అయితే అడుగుతారు అని అనిపిస్తుందో దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసేదాన్ని ముందే. ఆ తర్వాత నేను ఎన్నిసార్లు అయినా సార్ని లాగిన్ తీసుకునేదాన్ని. ప్రతి క్లాస్కి సార్ నాకు ఈ టాపిక్ రావట్లేదు అని అంటే వెంటనే ఫ్రీగా నాకు లాగిన్ ఇచ్చేవాళ్ళు. అసలు 50% సార్దే సక్సెస్ రేట్ నా ఈ సక్సెస్లో. ఫస్ట్ నేను 2019లో కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాను. తర్వాత మా పేరెంట్స్ ఒప్పుకోలేదు, కానిస్టేబుల్ ఎందుకులే అని చెప్పేసి, హయ్యర్గా వెళ్తే ఇంకా లైఫ్ ఫ్యూచర్ బాగుంటుంది అని చెప్పేసి నన్ను వద్దని చెప్పారు. ఆ టైంలో నాకు ఏం చేయాలో తెలియలేదు. అప్పుడు నేను సార్కి కాంటాక్ట్ అయ్యాను, సార్ ఇలా పీసీ వచ్చింది సార్, వెళ్ళమంటారా వద్దంటారా అని అంటే సింపుల్గా ఒకే మాట అన్నారు, నువ్వు వదిలేసి ఎస్ఐకి ప్రిపేర్ అవ్వు అని అన్నారు. ఒక మాట కూడా నాకు ఇంకా ఎక్స్ట్రా ఏం కూడా మాట్లాడలేదు. అలా చెప్పి వెంటనే మొబైల్ పెట్టేశారు. ఆ తర్వాత నేను మళ్ళీ సార్ని మీట్ అవ్వడం కోసం మళ్ళీ హైదరాబాద్కి వచ్చాను. వచ్చి మళ్ళీ అదే సేమ్ రిపీట్గా అడిగాను, సార్ ఇలా మళ్ళీ నాకు డౌట్ అనిపిస్తుంది సార్, వచ్చిన జాబ్ ఇప్పుడు నేను వదిలేస్తే నాకు మళ్ళీ వస్తుందా రాదా అని అనిపిస్తుంది సార్, ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే అప్పుడు కూడా అదే చెప్పారు, నీలో క్యాపబిలిటీ ఉంది, నువ్వు వదిలేసే ఈ జాబ్ వదిలేసే నీకు ఖచ్చితంగా ఎస్ఐ వస్తుంది అని చెప్పారు. అంతవరకు లేని నమ్మకం కూడా నాలో కలిగింది. ఓకే నేను చేయగలుగుతానేమో, నాలో అంత క్యాపబిలిటీ ఉందేమో అని చెప్పేసి సరేలే ట్రై చేద్దామని అనిపించింది. ఈ నా యొక్క జర్నీలో చాలా కష్టాలు ఉన్నాయి. అంటే ఒక్కోసారి టాపిక్స్ మనం చదివినప్పుడు అది అర్థం కాదు, ప్లస్ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ మనకు ఒక్కోసారి సెట్ కాకపోవచ్చు. అయినా కూడా సార్ నాతోని సపోర్ట్ ఉండి ప్రతి సెకండ్ కూడా ఏ టైంలో కాల్ చేసినా కూడా సార్ ఈ డౌట్ ఉంది అని అంటే ఖచ్చితంగా అది నైట్ ఎంత టైం అయినా కానీ అసలు టైంతో పని లేకుండా ఫ్యామిలీతో ఉన్నాను అని చెప్పి సంబంధం లేకుండా నాకు హెల్ప్ చేశారు. అసలు నేను ఎస్ఐగా సెలెక్ట్ అయ్యాను అని అంటే అది సార్కి నేను చాలా చాలా రుణపడి ఉంటాను. మా పేరెంట్స్తో కూడా సార్ మాట్లాడడం జరిగింది, సార్ కానిస్టేబుల్ వద్దులేండి, ఎస్ఐ ఈ అమ్మాయి కొడుతుందని చెప్పేసి ఒక గట్టి నమ్మకం ఇచ్చారు. సార్ని చూస్తే నాకేదో ఒక పాజిటివ్ ఫీలింగ్ అనిపిస్తుంది. ఎప్పుడు కూడా సార్ నన్ను ఎక్కిరించేవాళ్ళు. 2 times మిస్ అయింది నాకు ఎస్ఐ. మిస్ అయినప్పుడల్లా కూడా సార్ ఈసారి కూడా నువ్వు కొట్టలేదా, ఈసారి కూడా నువ్వు కొట్టలేదా అని అంటే సార్కి కూడా బాధనే, కానీ నేను ఎక్కడ ఫీల్ అవుతానో అని చెప్పేసి దాన్ని అపోజిట్గా నా ముందు చూపించేవారు. అప్పుడు నాకు ఇంకా కసి పెరిగేదనమాట, నేను ఎలా అయినా కొట్టాలి, ఎలా అయినా చేయాలి అని చెప్పి. ఆ తర్వాత సార్ అసలు ఏదైనా సరే నీకు ఏ మెటీరియల్ కావాలని నాకు బుక్స్ కూడా సార్ ఫ్రీగా ఇచ్చారు. క్లాసెస్ కూడా చాలాసార్లు ఫ్రీగా ఇచ్చారు. నేను 1 రూపీ కూడా నేను పే చేయలేదు. ఎగ్జామ్స్ కూడా నేను ఫ్రీగానే రాశాను. నేను మనీ కట్టలేని స్థితిలో నుంచి అంత పూర్గా ఏం నా కండిషన్ లేదు. నా ఎకనామిక్గా మా ఫ్యామిలీ స్ట్రాంగ్గానే ఉన్నప్పటికీ కూడా సార్ నన్ను సెలెక్ట్ చేసుకొని మరీ నాకు ఇచ్చేవాళ్ళు. క్లాసెస్ కానీ, ఏదైనా మెటీరియల్స్ కానీ, ఎగ్జామ్ బుక్స్ కానీ. ఒక్కోసారి పేమెంట్ ఏదైనా సరే నేను పే చేస్తాను అని అంటే నువ్వు పేమెంట్ గురించి మాట్లాడుకో అని చెప్పేవాళ్ళు. నేను చెప్పడం ఏంటి అని అంటే మనకి గైడ్గా ఒక పర్సన్ మంచి గైడ్గా దొరికితే ఎక్కువ టైం తీసుకోవాల్సిన అవసరం లేదు మన యొక్క సక్సెస్ రీచ్ కావడానికి. కాబట్టి మనం చూస్ చేసుకునేటప్పుడే బెస్ట్ ఇన్స్టిట్యూట్ చూస్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బెస్ట్ గైడ్ ఉండాలి. ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా మన యొక్క సక్సెస్ని ఇస్తుంది అని లేదు, కానీ ఒక గైడ్ మాత్రమే ఆ యొక్క సక్సెస్ని రీచ్ అయ్యేలా మనం నడిపించగలుగుతారు. మా ఫాదర్ని చూసి నాకు చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది నేను ఈ ఎస్ఐకి రావాలని చెప్పి. మా ఫాదర్ కూడా సబ్ ఇన్స్పెక్టర్గానే వర్క్ చేశారు. డాడీకి ఉన్న రెస్పెక్ట్ని చూసి కానీ, ఆ ప్రజల దగ్గర ఉన్న వాళ్ళ యొక్క రెస్పెక్ట్ అంతా చూసి కూడా కొడితే ఇలాంటి జాబ్ కొట్టాలి అని అనిపించేది. అలా ఆ ప్యాషన్తో నేను వచ్చాక ఇక్కడ నా డ్రీమ్ని ఫుల్ఫిల్గా చేసింది కేవలం విఎంఆర్ సార్ మాత్రమే. నేను ఈ విఎంఆర్ ఇన్స్టిట్యూట్కి కానీ సార్కి కానీ ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఇంకా ఫర్దర్ ఏదైనా సర్వీసెస్ కావాలి అంటే కూడా నా తరపున విఎంఆర్కి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుందని నేను మీ ద్వారా తెలుపుతున్నాను. స్టూడెంట్స్ ఎవరైనా మీకు ఏదైనా ఇన్స్టిట్యూట్కి వచ్చి ఒక మంచి ఇన్స్టిట్యూట్ కావాలి, బేసిక్స్ ఫస్ట్ సబ్జెక్ట్ ఎంతైనా సబ్జెక్ట్ వస్తుందా రాదా సెకండ్ థింగ్, ఫస్ట్ బేసిక్స్ ఉండాలి. ఒక హౌస్ మంచిగా కన్స్ట్రక్ట్ చేయాలి అని అంటే పిల్లర్స్ అనేవి ఎంతైతే ఇంపార్టెంటో అలానే మనకి విఎంఆర్ ఇన్స్టిట్యూట్ అనేది అంత ఇంపార్టెంట్. ఎవ్రీ ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్కి అర్థమెటిక్ రావాలి అని అంటే ఫస్ట్ విఎంఆర్ సార్ని టచ్ చేయాల్సిందే మనము. కాబట్టి ఇన్స్టిట్యూట్కి మీరు కూడా అంటే నేను జాయిన్ అవ్వమని నేను మీకు ఫోర్స్ చేయడం కాదు, చూస్ చేసుకునేటప్పుడే ఏది బెస్ట్ అని చెప్పేసి మీరు చూస్ చేసుకోండి. సార్ లాంటి వాళ్ళని మీరు గైడ్గా పెట్టుకోండి. ఒక్కరున్నా చాలు మనకు అలా గైడ్. నేను నా యొక్క ప్రిపరేషన్ స్టార్టింగ్ నుంచి నా సక్సెస్ రేట్ వరకు కూడా విఎంఆర్ సార్ ఏ రోజు నన్ను నా చెయ్యి వదలలేదు. కాబట్టి నేను చెప్పడం ఏంటి అని అంటే ఈ ఇన్స్టిట్యూట్కి రండి, ఇన్స్టిట్యూట్కి వచ్చి మీరు చూడండి ఎలా ఉంది సబ్జెక్ట్ అని చెప్పేసి చూడండి. మీకు నచ్చితే మీరు సార్ దగ్గర గైడెన్స్ తీసుకోండి. సార్ 24/7 మనకు అవైలబిలిటీలో ఉంటారు. సార్ ఇన్స్టిట్యూట్లో ఉన్నా లేకపోయినా సరే, ఇంట్లో ఉన్నా సరే మనకు ఫోన్ చేసి మరీ ఆన్సర్ ఇస్తారు. అలాంటి వ్యక్తిత్వం సార్ది. కాబట్టి
నేను చాలా థ్యాంక్స్ తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ విఎంఆర్ సార్ గారు అండ్ విఎంఆర్ ఇన్స్టిట్యూట్ గారు. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను అసలు నేను ఎస్ఏ కొట్టడానికి మెయిన్ రీజన్ చెప్తున్నాను. నేను ఆల్రెడీ 2 times రాసిన తర్వాత కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ రావడం స్టార్ట్ అయింది. అప్పుడు పేరెంట్స్, నా యొక్క ఫాదరే డైరెక్ట్గా నా ఫేస్ ముందర చెప్పారు, నీ వల్ల కాదులే, నువ్వు చేయలేవులే అని చెప్పారు. ఆ టైంలో నేను సార్ని కాంటాక్ట్ అయ్యి, సార్ ఇంకా నేను చేయలేను, నేను క్విట్ చేస్తున్నాను అని చెప్తే సార్ ఒకే మాట అన్నారు, ఏ పనైనా చేయగానే మనం క్విట్టింగ్ చేయకూడదు అని ఒక మాట నాకు ఇచ్చారు. ఆ తర్వాత నాకు అర్థం కాలేదు, ఏంటి అంటే నాలో ఏం నాలెడ్జ్ లేకుండా సార్ అలా చెప్తున్నారా, లేదా పేరెంట్స్ నన్ను తప్పుగా అనుకుంటున్నారా అని చెప్పేసి నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత సార్ ఇప్పుడు ఏం చేయమంటారు అని అంటే, సార్ ఒకటే మాట, నన్ను నీ కంటిన్యూషన్లో నీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూషన్లో పెట్టు, ఎప్పుడు కూడా స్టాప్ చేయొద్దు, కంపల్సరీ ఈసారి వస్తుంది అని చెప్పారు. ఆ తర్వాత నేను ఫాదర్కి కూడా చెప్పకుండా నా యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. వాళ్ళకి తెలియదు నేను ఏ ఎగ్జామ్కి చదువుతున్నానని కూడా తెలియదు. ఆ తర్వాత ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైతే డాడీ ఆ మాట అన్నారో ఆ రోజు నుంచి నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక, రిజల్ట్లో నా పేరు కనిపించాక ఆ పేపర్ పట్టుకొని నేను ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మా ఫాదర్కి పేపర్ ఇచ్చాను, చూడండి డాడీ ఇదిగో రిజల్ట్ వచ్చిందని. మా డాడీ లిటరల్గా చెప్తున్నాను 100% మా ఫాదర్ నమ్మలేదు. నీ హాల్ టికెట్ నెంబర్ ఎంత చెప్పు, నేను చెక్ చేస్తాను అని అన్నారు. అప్పుడు నాకు చాలా బాధతో పాటు కామెడీ కూడా అనిపించింది. సక్సెస్ వస్తే ఇలా కూడా ఉంటుందా, సక్సెస్ వస్తే ఇట్లా కూడా మాట్లాడతారా అని అనిపించింది. ఆ తర్వాత నా యొక్క హాల్ టికెట్ నెంబర్ చెప్పాను. చెప్పిన తర్వాత మా ఫాదర్ చాలా షాక్ అయిపోయి సారీ అని ఒక వర్డ్ చెప్పారు నాకు. ఆ యొక్క వర్డ్ అసలు సార్ ముందే చెప్పారు నాకు, విఎంఆర్ సార్ ముందే చెప్పారు, ఇలా జరుగుతుంది నాన్న, సక్సెస్ వచ్చాక అందరు ఇలానే మాట్లాడతారు, కానీ నువ్వు కంటిన్యూషన్లోనే నీ యొక్క ప్రిపరేషన్ ఉండాలి, ఆపకూడదు అని చెప్పారు. నేను కేవలం సార్ యొక్క మాటలు మాత్రమే విని ఈ లెవెల్కి వచ్చాను. నాకు ఎవ్వరు మోటివేషన్ లేదు, ఎవ్వరు గైడెన్స్ కూడా లేదు. సార్ ఏ రోజైతే నా చేయి పట్టుకొని నడిపించారో ఆ రోజు నుంచి కూడా నేను ఏ రోజు సార్ చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాను, కానీ ఏది కూడా నేను అవాయిడ్ చేయలేదు. కాబట్టి నేను సక్సెస్ అయిన తర్వాత నా యొక్క పేరెంట్సే కాదు, ఎవరైతే రిలేటివ్స్ మనల్ని అపోజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా లిటరల్గా షాక్ అయ్యారు. అమ్మో ఈ అమ్మాయి కొట్టిందా, ఎస్ఏ కొట్టింది, పర్లేదు అని చెప్పి. ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఈవెంట్ ఏదైనా చేయాలి అని అంటే ఆ అమ్మాయిని అడగాలి ఫస్ట్, ఆ అమ్మాయి డెసిషన్ తీసుకోవాలి ఫస్ట్ అనే స్టేజ్కి తీసుకొచ్చారు సార్ నన్ను. ప్లస్ సర్వీస్ అనేది అందరూ పర్ఫెక్ట్గా చేస్తారని లేదు. సర్వీస్ అనేది ఎవరికైతే ప్యాషన్గా ఉంటుందో బెస్ట్ ఎస్ఏగా వచ్చి మన యొక్క సర్వీస్ ఎంత చేయాలంటే మనం గివప్ చేసుకోవచ్చు. గ్రూప్ 1 సర్వీసెస్, గ్రూప్ 2 సర్వీసెస్ కూడా చాలా వాల్యూ ఉంటుంది, కానీ వాళ్ళకి యూనిఫామ్ ఉండదు, మనకి యూనిఫామ్ ఉంటుంది. అది మన యొక్క జాబ్ యొక్క పవర్ అనేది. యూనిఫామ్ స్పీక్స్ అబౌట్ అస్ అంతే ఫైనల్గా. కాబట్టి ఈ సర్వీస్ అనేది నా వల్ల అయినంత కూడా నేను చేస్తాను. సార్ నాకైతే ఎలా అయితే ప్రతి ఒక్క మినిట్లో నాకు హెల్ప్ఫుల్గా ఉన్నారో, అలానే నేను పూర్ పీపుల్కి కానీ ఎవరైతే నా హెల్ప్ ఉండి వాళ్ళు నీడీలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ చేస్తాను సార్. ఎక్కడ కూడా నేను మిస్లీడ్ చేయనని చెప్పేసి ఈ వీడియో ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ తేజస్విని. అండ్ ఇంకొక పాయింట్ చెప్పాలండి. యాక్చువల్లీ తేజస్విని ఏంటంటే తను అందరికి బాగానే, తను కూడా తనకు తోచినంత హెల్ప్ చేస్తూ ఉంటుంది. పక్క వాళ్ళకి సబ్జెక్ట్ చెప్పడంతో పాటు ఆమె క్లాస్లో ఏంటంటే క్లాస్ విన్న తర్వాత కొంతమంది ఆమెను అడుగుతూ ఉండేవాళ్ళు క్లాస్లో, ఆమె పక్క వాళ్ళతో డిస్కస్ చేయడం ఇవన్నీ. అదే కాకుండా ఒకరోజు సమ్వేర్ ఎప్పుడో ఒకసారి కాల్ చేశారు, సార్ వీళ్ళకి ఏదో అన్నదాశ్రమం సంథింగ్ ఎవరికో డబ్బులు లేవు సార్, వీళ్ళకి హెల్ప్ చేయండి సార్ అనేసి వచ్చింది. ఐ థింక్ అప్పుడు నేను చేయలేదు. నేను చెప్పాను ఇప్పుడు కుదరదమ్మా అని చెప్పాను. సో ఆ సిచ్యువేషన్స్ అంటే మనం అన్ని టైంలో హెల్ప్ చేయడానికి అవ్వకపోవచ్చు, బట్ ఆ టైంలో నేను అది చెప్పింది ఇప్పుడు గుర్తొచ్చింది. యాక్చువల్గా ఆమె గురించి చెప్తూ మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఆ పాయింట్ కూడా గుర్తొచ్చింది నాకు. ఒకరోజు సమ్వేర్ ఏది సంథింగ్ తనకి అమౌంట్ లేదు సార్, ఒక స్టూడెంట్ ఎవరో విఎంఆర్ లాజిక్స్ గ్రూప్లో పెట్టారు, ఇలా అమౌంట్ లేదు, నేను బుక్స్ కొనుక్కోవాలి అని. నాకు ఏం చేయాలో తెలియలేదు. నేను ఒక ఫ్రెండ్స్ దగ్గర నుంచి ఒక 500 రూపీస్ కలెక్ట్ చేసి ఇచ్చాను. అయినా కూడా తనకి అక్క నాకు తినడానికి లేదు అని అంటే నాకు ఎవరికి చెప్పాలో తెలియలేదు. అప్పుడు నేను సార్కి, సార్ ఇలా ఒక స్టూడెంట్ బాధపడుతున్నారంటే సార్ మీరు ఎలా అయినా హెల్ప్ చేయాలి అని చెప్పేసి నేను సార్ని కాంటాక్ట్ చేస్తే, నేను మళ్ళీ మాట్లాడుతాను నాన్న, నేను బిజీగా ఉన్నానని చెప్పేసి పెట్టేశారు. నాకేం రిప్లై ఇవ్వలేదు సార్. గుడ్. సో ఇలా అంటే ఏంటంటే ఆమె చదువుకుంటూ పక్కోడికి హెల్ప్ చేయాలి అనే తత్వం ఆ మైండ్లో ఉంది. సో ఆ టైంలో బిజీ ఉండొచ్చు, మనం బిజీ ఉన్న తర్వాత ప్రతిసారి రెస్పాండ్ అవ్వాలని లేదు. సో నేను రెస్పాండ్ అవ్వలేదు ఇన్ఫ్యాక్ట్ నిజంగానే. బట్ అప్పుడు బిజీ ఉందమ్మా, అందుకే రెస్పాండ్ అవ్వలేదు. ఓకే. సో ఎనీహౌ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. సో యాక్చువల్లీ చాలా బాగా చెప్పామమ్మా. యాక్చువల్గా
లాస్ట్ ఒక 2 లైన్స్ చెప్పాలనుకుంటున్నాను. నేను అంటే నా ప్రిపరేషన్లో నేను చేసిన ఫెయిల్యూర్స్ ఏంటంటే, ఎగ్జామ్స్ ఎక్కువ రాయండి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. ఎక్కువ రిపీటెడ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయండి. ఏవైతే ఇస్తున్నారో మాక్ టెస్ట్ కానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్స్లో పెడుతున్న ఎగ్జామినేషన్స్ కానీ అవే మళ్ళీ రివైజ్ చేయండి. ఎక్కడెక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఇచ్చిన 4 ఆప్షన్స్ కూడా చెక్ చేయండి. ఎందుకు ఆ ఆప్షనే వస్తుంది రిమైనింగ్ రావట్లేదు అని చెప్పి చెక్ చేయండి. అదే జిఎస్లో అయితే మీకు ఎవ్రీ ఒక 1 క్వశ్చన్కి 4 క్వశ్చన్స్ దొరుకుతుంది. కాబట్టి ఆ 4 క్వశ్చన్స్ ఆన్సర్స్ మీరు వెతుక్కోండి. ఎందుకు ఈ ఆప్షనే వస్తుంది, ఇవే ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పి చెక్ చేసుకోండి. ఏం లేదు, మీరు సక్సెస్ కావాలి అని అంటే మీ ఎగ్జామినేషన్స్ అంతే. ఎవ్రీ వీకెండ్ టెస్ట్ జరుగుతున్నప్పుడు 1 మార్క్ పెరిగినా సరే మనలో ఇంప్రూవ్మెంట్ ఉన్నట్టే, కానీ తగ్గకూడదు. అదొక టార్గెట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఎగ్జామినేషన్ ఇంకా వెళ్తున్నారు అనగా మళ్ళీ ఈ పేపర్స్ అన్నీ కూడా తీసి రివైజ్ చేసుకోండి. ఒకటే బుక్ నంబర్ ఆఫ్ టైమ్స్ రివైజ్ చేయండి. ఎన్నిసార్లు మీరైతే ఒకటే బుక్ ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అన్నిసార్లు గుర్తుంటుంది. కానీ నంబర్ ఆఫ్ బుక్స్ చాలాసార్లు చదవడం అది తప్పు. 1 బుక్ని ఫాలో అవ్వండి, ది బెస్ట్ చూస్ చేసుకోండి, మంచి గైడ్ని పెట్టుకోండి, మీ యొక్క సక్సెస్కి దారి వేసుకోండి. ఇంకా లాస్ట్ 1 థింగ్ ఏంటి అని అంటే, నేను గ్రౌండ్కి వెళ్ళినప్పుడు నా యొక్క గ్రౌండ్లో నా ఫిజికల్ ఫిట్నెస్కి 24/7 కూడా సార్ నందు సార్ ఉండి నా వెనుక నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. అసలు సార్ నేను రన్నింగ్ చేయలేను అని అంటే, లేదమ్మా నువ్వు చేయాలి అని ఖచ్చితంగా అసలు కేర్ తీసుకొని మరి నన్ను ఈవెంట్ కంప్లీట్ చేసేలా చేశారు. ఈ యొక్క సక్సెస్ మీట్ ద్వారా నేను నందు సార్కి కూడా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఫెయిల్యూర్స్ వస్తున్న సమయంలో నేను చాలా డిస్టర్బ్ అయిపోయాను. ఇంతే నా లైఫ్ ఇంతే, ఇంకా నాకేం సక్సెస్ రాదు, ఇంకా ఎందుకులే నా లైఫ్ అని అనిపించిన నా యొక్క స్టేజ్లో నా యొక్క ఫ్రెండ్ తను చాలా అసలు ఎంత మోటివేట్ చేశారంటే, అసలు నేను ఏడుస్తుంటే తను కూడా నాతో పాటు కూర్చొని ఆ యొక్క టీయర్స్ని చూపించడం జరిగింది. ఏం కాదు, నీ వల్ల అవుతుంది, నువ్వు సక్సెస్ అవ్వగలుగుతావు అని చెప్పేసి తన యొక్క మాటలు కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. ప్లస్ తర్వాత నేను ఏదైనా డిమోటివేట్ అంటే చదువుతూ సడన్గా డిమోటివేట్ అయిపోతాము ఒక్కొక్కసారి. మనకు రాదులే, ఎంతోమంది ప్రిపేర్ అవుతున్నప్పుడు మనకు వస్తుందని అనుకుంటున్నాము. అలాంటి సందర్భాల్లో కూడా నా ఫ్రెండ్ ఉండి నా పక్కనే ఉండి నన్ను అసలు చాలా ప్రోత్సహించేవాడు, చాలా ఎంకరేజ్ చేసేవాళ్ళు. అసలు నీ వల్ల అవుతుంది, నువ్వే చేయగలుగుతావు అని చెప్పి. తన నేమ్ వచ్చి గంగాధర్ సార్. తను కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్. తనకు రీసెంట్గా 4 మార్క్స్తోనే మిస్ అయింది సార్. ఈసారి ఖచ్చితంగా తను కూడా సక్సెస్తో వచ్చి మళ్ళీ విఎంఆర్ ఇన్స్టిట్యూట్లోనే ఖచ్చితంగా ఇంటర్వ్యూ ఇస్తాడని నేను చెప్తున్నాను సార్. అలాంటి ఫ్రెండ్స్ అంటే మనకి టైం వేస్ట్ చేసే ఫ్రెండ్స్ కాదు, ఒక్క ఫ్రెండ్ అయినా సరే మనకి మన యొక్క లైఫ్లో మంచి పాత్లో తీసుకెళ్ళగలిగే వ్యక్తులను మనం చూస్ చేసుకోవాలి. సో అలాంటి వ్యక్తులు ఉండడం వల్ల వాళ్ళే కాదు మనం కూడా సెటిల్ అవుతాం. సో బోత్ విల్ గెట్ హ్యాపీగా ఉండగలుగుతారు. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, మనం తేజస్విని గారి సక్సెస్ స్టోరీ విన్నాం కదా. అయితే ఈవిడ సక్సెస్ స్టోరీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి గుచ్చుకుంటుంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో చూసుకుంటే నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవే. అంటే మనకున్న కాన్ఫిడెన్స్ని ఎలా తగ్గించాలా అన్నట్టే చూస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. అవునా, నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నాం. మనం రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చూసాం. అక్కడ వాళ్ళు చెప్పిన మాట, అంటే ఆ ఇంటర్వ్యూ ఇచ్చింది ఎవరో మనం చెప్పకూడదు, పేర్లు డిస్కస్ చేయకూడదు. కాబట్టి వాళ్ళు చెప్పిన ఒక స్టేట్మెంట్ ఏంటి అంటే, ఈ రోజుల్లో ఉన్న ప్రెజెంట్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే ఏం జరుగుతుందంటే, ఒక ఆస్పిరెంట్, అది ఏ ఆస్పిరెంట్ అయినా అవ్వనివ్వండి, గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే ఏదైనా ఒక ఆస్పిరెంట్కి అసలు మర్యాదే లేదు, సొసైటీలో మర్యాదే లేదు. ఎప్పుడైతే వాళ్ళు అచీవ్ చేశారో అప్పుడు ఎక్కడ లేనంత మర్యాద వస్తుందంట. అంటే ఇది నిజమైన స్టేట్మెంటే. ఇచ్చిన తర్వాత కాంట్రవర్సీ అయింది, కానీ అది మనం అందరం ఖచ్చితంగా ఒప్పుకుని తీరాల్సిన నిజం అనమాట. ఎందుకంటే మనం అందరం కూడా ఆస్పిరెంట్సే కదా. ఎంతోమంది ఈ వీడియో చూస్తూ ఉంటారు. ఎంతమందికి ఈ స్టోరీ టచ్ అయిందో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆవిడ సక్సెస్ స్టోరీ విన్నారు కదా, అలానే మీరు కూడా ఒకసారి సక్సెస్ అయిన తర్వాత మీ ఫ్యామిలీకే కాదు, మీ చుట్టుపక్కల ఉన్న సొసైటీకి కూడా మీరు ఇన్స్పైరింగ్గా మారుతారు. ఓకే, సో రియల్ విమెన్ ఎంపవర్మెంట్ అంటే ఇదే. ఒక విమెన్ ఒక ఫ్యామిలీని గైడ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. దట్టు ఇప్పుడున్న సొసైటీలో గైడ్ చేయడం అంటే అది నిజంగా గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కాబట్టి వన్స్ అగైన్ కంగ్రాచులేషన్.